మిత్రులారా నమస్కారం. ఇటీవల ఒక పదం వింటున్నాం, పాన్ ఇండియా మూవీ, పాన్ వరల్డ్ మూవీ, వేరే భాషల్లో డబ్ చేశారు. ఒకనొకప్పుడు పుష్పక్ విమానం తెలుగులో కమల్ హాసన్, అమల నటించిన సినిమా సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు. అది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక భాషలలో డబ్ అయింది. డబ్ అని చెప్పలేమంది, డబ్బింగ్, ఎందుకంటే ఆ సినిమాలో మాటలు లేవు, బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. అలాంటి గొప్ప సినిమా నాకు తెలిసి మూకీ సినిమాల తర్వాత ఇదే రావడం. ఒకే 1987 నవంబర్ 27న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ కాకుండా ఇంగ్లీష్ భాషలో కూడా ఆ తర్వాత విడుదలై పాన్ యూనివర్సల్ మూవీగా నిలిచింది పుష్పక విమానం, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం. ఇక ఆయన అంటే కమల్ హాసన్ గారు, సంగీతం శ్రీనివాసరావు గారు అన్యోన్య సంబంధం. వాళ్ళిద్దరూ కలిసి చేసిన గొప్ప ప్లాన్ ఇది, డైలాగులు లేకుండా సినిమా తీయాలని. ఆ సినిమా కథ ఎలా ఉండాలి, స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, సంగీతం శ్రీనివాసరావు చాలా చక్కగా దాన్ని చెక్కారండి. మీకు నిజంగా చాలా చక్కని స్క్రీన్ ప్లే తయారు చేశారు. ఇంకా కథ విషయానికి వస్తే, ఏదో చిన్న లాడ్జ్లో ఒక కుర్రాడిగా ఆనంద్ అనేటువంటి కమల్ హాసన్ పనిచేస్తూ ఉంటాడు. అతనికి ముందు నుంచి కొంచెం రిచ్గా బ్రతకాలనేటువంటి ఒక చిన్న కోరిక, ధనవంతుడిగా ఉండాలనేటువంటి ఒక చిన్న కోరిక. ఏదో సందర్భంలో కారు దగ్గర నిలబడి ఇలా ఉంటే ఆ కారు తనదే అనుకొని అమల అతన్ని చూస్తుంది. ఓహో, ఆమె నేను కారు ఓనర్ అనుకున్నది అనేటువంటి ఫీల్ అవుతాడు. ఏదైనా కానీ డబ్బున్నోడు కావాలి అనే తరుణంలో సమీర్ ఖక్కర్ అనేటువంటి ఒక ధనవంతుడు పుష్పక్ అనే హోటల్ షూట్లో ఉంటాడు, పెద్ద రూమ్లో. ఆ హోటల్లో కొన్ని రోజులను గడపాలి అనేటువంటి ఆలోచన ఎప్పటి నుంచి ఉంటుంది, రిచ్గా బతకాలని కమల్ హాసన్కు, ఆనంద్కు. అప్పుడు ఇది కనిపిస్తుంది, ఏది ఈతను తాగి పడిపోయింటే అతని జేబులో కీ, దాన్ని ఏమంటారు, షూట్ కీ. అబ్బా, ఈ కీ తీసుకొని మనం బ్రహ్మాండంగా కొన్ని రోజులు ఉండవచ్చు అని ఆ వ్యక్తిని తీసుకెళ్ళి తన పాత బడ్డ పైన జస్ట్ రేకులు వేసుకున్న ఒక షెడ్లో బంధించేసి, కిడ్నాప్ చేసి ఆ ప్లేస్లో సూట్ పెట్టేసి ఆ సూట్లోకి వెళ్తాడు. అక్కడ అదే హోటల్లో మ్యూజిషియన్గా పనిచేసేటువంటి వ్యక్తి యొక్క కూతురు అమల, ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత ఆ హోటల్ యజమాని మరణించడం, ఆ తర్వాత వాళ్ళ ప్రేమ ఇంకొంచెం వికసించడం, అలాంటి జరుగుతుంది. సినిమా స్టార్టింగ్లోనే అతనికి అంటే ఒక చిన్న చిల్లర ఉంటుందండి. అతని దగ్గర చిన్న చిల్లర ఉంటే ఆ చిల్లర ఒక బెగ్గర చూపిస్తాడు. నేను డబ్బున్నాను, నేను పిఎల్ నారాయణ నటించాడు బెగ్గరగా, చాలా బాగా నటించాడు. అంటే అప్పుడు ఆ బెగ్గర ఇలా తీసి వందల రూపాయలు చూపిస్తాడు, తన పాత పడ్డ క్లాత్ తొలగించి. అప్పుడు తెలుస్తుంది దానికి కమల్ హాసన్కు, అయ్యమ్మా ఐఎమ్ నథింగ్ ఇట్లా. ఆ మధ్యలో ఆ బెగ్గర చనిపోయడం ఆక్సిజన్. ఇప్పుడు కథ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఏ ధనవంతుడినైతే అతను కిడ్నాప్ చేసి ఆ షూట్లో బ్రహ్మాండంగా ఉన్నాడో అతని భార్య ఇంకొకరిని ప్రేమించి ఉంటుంది, ప్రతాప్ పోతన్ అనుకుంటాను. భర్త అడ్డు తొలగించుకోవాలని ఒక ప్రొఫెషనల్ కిల్లర్ టీనోకు కాంట్రాక్ట్ ఇస్తుంది. నా భర్తను చంపే ఫలానా హోటల్ పుష్పక్లో సో రూమ్ నెంబర్లో ఉన్నాడు అని. వాడు ఫోటో గిట్ట ఏమి ఇవ్వదు, ఫలానా రూమ్లో ఉండేటువంటి వ్యక్తి నా భర్త, అతను చంపేసే. అతను చాలా తెలివిగా చంపాలనేటువంటి తపన. కత్తి వాడితే ఫింగర్ ప్రింట్స్ ఉంటాయని దీంట్లో మన ఫ్రిడ్జ్ లోపల కత్తి రూపాన ఐస్ క్రీమ్ ఉంటుంది, దాంతో చంపాలని కమల్ హాసన్, ఎందుకంటే ఆ రూమ్లో ఉండేది కమల్ హాసన్, చంపే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, తప్పించుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఇక్కడో, ఎవడు ఇడు, నా వెంట అంతపడ్డాడు, నన్ను ఎందుకు చంపాలనుకున్నాడని ఇతను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చావడం లేదనేటువంటి ఆ కిల్లరు. అది ఒకవైపు ఉంటే తన ప్రేమలో బాగా షైన్ కావాలనేటువంటి తపన. ఇంకా కామెడీ సీన్ ఏంటంటే, నిజంగా ఆ సినిమాలో చాలా గొప్ప కామెడీ సీన్, ప్రతి ఒక్కరు మరవలేంది, కొంచెం అసభ్యంగా ఉన్నా కూడా చాలా కామెడీ సీన్. ఎవరినైతే అతను బంధించి పెట్టాడో అతని
వంటికి రెంట్కి ఏ రకంగా మెయింటైన్ చేస్తాడు అనేది, ఎందుకంటే అక్కడ అటాచ్డ్ బాత్రూమ్లు అవేమి ఉండవు, బంధించి నోట్లు గుడ్డ కట్టేసి పెట్టింటాడు. అంతటి గొప్ప హీరో కమల్ హాసన్ నిజంగా చూపిస్తాడు. అతను యూరిన్ పోయించడము, అతనితో లెట్రిన్ వేయించడము, దాన్ని ప్యాక్ చేసి రోజు ఒక ప్యాకెట్ తీసుకెళ్తా ఉంటాడు ప్రతిరోజు. సరే అతను బాధపడకుండా అతను ఏదో విస్కీ తాపిస్తూ ఉంటాడు పాపం, కానీ శబ్దం రాకూడదు, అతను నోట్లోంచి గుడ్డ తీయకూడదు, విస్కీ తాగాలి. అతను నెంబర్ 1 నెంబర్ 2కి వెళ్ళేటప్పుడు శబ్దం రాకూడదు, పక్కన థియేటర్ ఉంది, ఆ సౌండ్లు కలిసిపోవాలి. ఎందుకు అనుమానం పక్కన ఉండేవాళ్ళు, ఆ సర్వెంట్లు వీళ్ళు ఏం చేస్తూ ఉంటాడు ఇతను అతను వేసిన లెట్రిన్ని ఒక బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి డైలీ తీసుకెళ్తూ ఉంటాడు. నిజంగా ఆ సినిమా చూసిన వారు మర్చిపోలేరు. తీసుకెళ్ళి ఒక ప్లేస్లో తీసుకెళ్ళి ఇలా పెట్టి నిలబడిపోతాడు ఒక ప్లేస్లో. చాలా మంచి ప్యాక్ అది. ఏంది చేసి నిలబడ్డాడు, ఏం చేస్తున్నాడు అతను? ఆ ప్యాక్ దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి, లేక పారేసి వెళ్ళిపోవాలి. పారేస్తే అందరూ చూస్తారు, ఎందుకు పారేస్తాడు. ఇద్దరు ముగ్గురు చూస్తూ ఉంటారు, ఎవరితను ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు ఇట్లా అని. తర్వాత ఒక సందర్భంలో అతను అక్కడ పెట్టేసి పారిపోతే ఇంకొకటి వచ్చి ఏదో దొరికిందో నాకు అడిగి చూసి ఒక్కసారిగా మూసపోతాడు. అంటే దాన్ని బ్లాక్ కామెడీ అంటారు. మనకు తెలియకుండానే నవ్వు వస్తూ ఉంటుంది కమల్ హాసన్ యొక్క బాడీ లాంగ్వేజ్. ఇంకా అతను మెజిషియన్, ఆయన యొక్క చేష్టలు, ఈ హత్య చేసేదానికి ఎటువంటి ప్రయత్నాలు ఆనంద్ చేస్తున్నాడు. ఇతను ఒక కిడ్నాప్ అయ్యే వాడికి సాటిస్ఫై చేసేదానికి ఏ రకంగా అతన్ని రక్షిస్తూ ఉంటాడు. ఈ యొక్క వలయంలో కొన్ని నిజాలు తెలుసుకుంటాడు కమల్ హాసన్. ఏ హోటల్ యజమాని అయితే చనిపోయినాడో ఒకప్పుడు అతను దగ్గరే తను కష్టపడి పైకి వచ్చాడు అని ఆ నిజాలు అమలా కూడా తెలిసిపోతుంది. ఈ రకంగా కథను తుది వరకు ఉత్కంఠతో కామెడీతో తీసుకొచ్చాడు. ఇందులో ఎక్కడే కానీ డైలాగు లేదు, పాటలు లేవు, డ్యాన్సులు లేవు, పెద్దగా దాన్ని ఏమంటారు సెట్టింగ్స్ లేవు. అయినా కూడా బ్లాక్ కామెడీతో ఆ సినిమా ఆ రోజుల్లో చాలా గొప్పగా ఆడిందండి. బెంగళూరులో 35 వారాలు ఆడింది ఆ సినిమా. ప్రతి భాషలో పుష్పక విమానం, పడం పేసదు, పడం పేసు పడం అని తమిళ్లో, ఆ తర్వాత ఈ రకంగా అన్ని భాషలు, హిందీలో ఓన్లీ పుష్పక్, ఇంగ్లీష్లో, ఇలా ప్రపంచంలో అందరికీ వాళ్ళు ప్రింట్ ఇచ్చేశారు, వాళ్ళ ఇష్టం. కాకపోతే అది ఏ భాష సినిమా అని తెలుసుకునేదానికి ఆ టైటిల్స్ చూడాలంటారు. నేను ఇప్పుడే ఫోన్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్ పూర్ణ గారితో, ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ఆయన. ఏం సార్ అంటే చెప్తాడు, సార్ టైటిల్స్ బట్టే సినిమా ఏ సినిమా అర్థం అవుతుంది, టైటిల్ దాటిన తర్వాత అది అన్ని భాషలలో చూడవచ్చు పూర్ణ గారు చెప్పారు. అట్లా నేను ఆ సినిమా అప్పట్లో మేము చూస్తూ అలా ఉండిపోయేవాళ్ళం. ఏంటి ముఖంతోనే ఆ హావభావాలు చూపించి నవ్వించడము, ఏడిపించడము, ట్రాజడీ చూపించడము, శృంగారం చూపించడము, సంగీతం శ్రీనివాసరావు గారు అద్భుతంగా దీన్ని చిత్రీకరిస్తే అందుకే ఉలగ నాయకుడు అంటారు కమల్ హాసన్. ఆయన ఇంకా అద్భుతంగా నటించారు. ఇక హంతకుడుగా ఇతను మన టిను ఆనంద్ ఎంత చక్కగా నటించాడంటే ఏదో రకంగా అతను చంపేయాలి. ఎవరిని చంపాలి? ఆ షూట్లో ఉండేటువంటి ఆ రూమ్లో ఉండే వ్యక్తి అప్పుడు ఉండేది ఇక్కడ కమల్ హాసన్. అది కథ అంతా తీసుకొచ్చి దాని ఎండింగ్ కూడా అద్భుతంగా చిత్రీకరించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడుండే సమాజంలో మా సినిమా 10 భాషల్లో డబ్ అయింది, మా సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశారు, అక్కడ రిలీజ్ చేశారు, ఇది ప్రపంచమంతా రిలీజ్ అయ్యి దీనికి ఒక రకంగా ప్యాన్ వరల్డ్ మూవీ కాదు, ప్యాన్ యూనివర్స్ మూవీగా కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.